కోడిగుడ్లను ఉడకబెట్టుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేస్తే అవి పగిలిపోకుండా బాగా వస్తాయండి, బాగా వస్తాయి. ఇప్పుడు మనం టమాటో, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుందాం. దీంట్లో కొంచెం పట్టా మొగ్గ వేసుకుందాం. ఇందువల్ల స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు మనం మసాలా కోసం అల్లం, ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా వేసుకుందాం. మసాలా కోసం మనం పేస్ట్ లాగా వేసుకున్న మసాలాను దీంట్లో వేసి బాగా కలుపుకుందాం. ఈ మిశ్రమం బాగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకుందాం. తర్వాత కొంచెం మిరప్పొడి వేసుకుందామండి. కొంచెం రుచికి సరిపడా మిరప్పొడి వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కొంచెం ఘాటు వేసి ఈ మిశ్రమంలో వేసేద్దాం. ఇలా గుడ్లన్నీ ఉడికిన తర్వాత తగిన వాటర్ పోసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా కొంచెం గ్రేవీగా ఉండేటట్టుగా కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఇలాగే కొంచెం బాగా గ్రేవీ వచ్చేంత వరకు కూడా బాగా ఉడకనిచ్చుకుందామండి. చూసారుగా, ఎగ్ మసాలా కర్రీ చాలా సులభంగా తయారైపోయింది.